నిరతము కొలుతూ నీ పద సేవయే నామది తలదు సతతము నిన్నే స్మరించెదరా సతతము నిన్నే స్మరించెదరా దరి చేరరావా గోపాల దేవా దరి చేరరావా గోపాల దేవా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి బృందావనిలో కోమల గూడి విడనాడి మము బ్రోవరామ దేవా బృందావనిలో కోమల గూడి విడనాడి మము బ్రోవరామ దేవా కౌరవ సభలో ద్రౌపదిని బ్రోచిన కౌరవ సభలో ద్రౌపదిని బ్రోచిన దేవాది దేవా మము కావరావా దేవాది దేవా మము కావరావా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి కృష్ణ ఎవరిది? ఏమిటా చెప్పుడు? అమ్మయ్య, ఇప్పటికి నాకు చిత్తశాంతి లభించినది. అయ్యో చింతామణి, అదేమిటండి అట్లు తడిచిపోయి ఉన్నారేమిటి? అబ్బబ్బబ్బబ్బా, నా తరపు నీకేమి కానీ ఇందాక పిడుగుపడినప్పుడు నీవు జడియలేదు కదా. అయ్యో ఈ శంఖ చేత మీ తన్ని గారిని విడిచి చక్కా వచ్చినారా ఏమిటి? లేదు, నేను విడిచి రాలేదు. వారే వారే మనల్ని విడిచి దివికేగినారు. చింతామణి, దివికేగినారు. రామరామ, అట్టి పరిస్థితుల్లో ఇచ్చడికి ఎందుకు వచ్చినారండి? ఇచ్చడికి ఎందుకు వచ్చినారు? నిజము చెప్పమందువా చింతామణి? చెప్ప. నిన్ను చూడండి ఉండలేక వచ్చేసాను చింతామణి. నన్ను చూడండి ఉండలేక? అవును చింతామణి, నన్ను అవును. అయ్యో, ఏమది? ఈ నెత్తుడు మరకలేదు ఏమిటండి ఇలా? అసలేం జరిగింది? గాయము లేని నెత్తుడు ఎవరిదో? అయినా ప్రాకార ద్వారం మూసి ఉన్నది కదా, మీరు లోనికి ఎలా రాగలిగినారు? మనసుండినా మార్గముండకపోవునా చింతామణి. వీధిలో నుంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడదొక్క నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపందిరుండు తావునకు వెళ్ళి అందు బయటికి వేలాడు తీవెకరకు త్రావులాడ నా అదృష్టవశమున నా చేతికి ఒక త్రాడు లభించినది. దానిని ఆధారముగా చేసుకుని లోనికి. త్రాడు అన్న గరుకుగా కదా స్పృశించవలసినది. అవును, అది ఏమో మృదువుగా తగిలినట్టు ఇప్పుడు జప్తికి వచ్చుతున్నది. అలాగా అయితే అదేమో చూచి వద్దామా? పదండి. అది త్రాడు కాదంటే పాము. అది పాము. దాని పొట్ట విచ్చి రక్తం కారుచున్నది. మీ ఎందలి నెత్తుటి మరకలు దానివే. ఎంత సాహసం చేశారు మహాబాగా. దీనికేమి చింతామణి? చీకట్లో కనిపించక చేసిన సాహసం, తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు చింతామణి. అది ఎట్టిది? ఏటికడకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏదైనా ఆధారం లభించునేమో అని ఆ ఒడ్డునే వెతుకుతుండా నా కాలికి ఒక శవము తగిలినది. ఆ శవమును తెప్పగా అవనర్చి ఏరు ఇది ఎవలబట్టుకు రాగలిగి తిని నిన్ను చూడగలిగి తిని చింతామణి. శవమేమిటి? మీకు సహాయపడితే ఇంత విపరీతం ఉండనా? ఇంత విపరీతం ఏమీనూ లేదు చింతామణి. నీవు నమ్మవనియే కాదు, ఈ గాఢహంతకారములు, ఈ జడివానలో
నాకంత సహాయం అనొచ్చిన ఆ శవమును జలచరములు పాడు చేయకుండా ఒడ్డునికి ఈడ్చియే వచ్చి తిని. చాలా మంచి పని చేశారు. అమ్మ. చూడు చెప్తామని ఇక్కడ అదే అదే ఆ శవమే. అవునండి, ఆ శవమే నన్ను ఏరి ఏదో శవం. ఎవరు ఎవరు? అనుభావుడు. అయ్యో అయ్యో అయ్యో, ఇది స్త్రీ శవం అండి, ఇది స్త్రీ శవం. ఒక్కసారి చూడండి. ఎవరో మహానుభావుడు. స్త్రీ శవం. ఒక్కసారి నాకు సహాయం అనొచ్చిన ఆ మహానుభావుడు. ఇది స్త్రీ శవం. హలో. భగవంతుడా భగవంతుడా, రాధా 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 రాధా. చూద్దామని చూడు చూడు, నా రాధను చూడు చూద్దామని. రాధా ఒక్కసారి నన్ను చూడు రాధా. నీ బ్రహ్మను వచ్చేశాడు, వస్తానని భాష చేశాను. ఆహా, చూద్దామని చూడు, నా రాధను చూడు. తాడుని భూమి కిందైనాదా వివేకమున మగాల సంపూర్ణదా. ఎంత ఘోరం జరిగిపోయినది తల్లి. మహాబాగా ఓడ్చుకోండి ఓడ్చుకోండి మహాబాగా. ఎక్కడి వార్పు చెందామని. ఈమెకిట్టి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమైనదండి, ఈమెకిట్టి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమైనది మహాబాగా. ఏమని చెప్పేది ఈ పాపిష్టి నోటితో? ఏమని చెప్పేది చింతామణి? ఏం జరిగిందండి? ఎందుకు ఇంత బాధపడుతూ? అసలు ఏం జరిగిందండి? తండ్రి గారు మరణించినారు కదా నాథ. ఈ శవజాగారము ఒంటిగా నేను చెయ్యలేను. నన్ను విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసినను. కఠిన మనస్కుండనై గొంతు నులిమి ఓవల పారవైచి వచ్చా. ఎంత పని చేశా? ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు అయ్యయ్యో చీకటిలో వెళ్ళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుకయే వచ్చి నన్ను కానక గుండె వీలి దృశ్యావస్థకు వచ్చినది చేస్తామని. రాధా, ఎంత పని చేశారండి! ఎంతటి మహా ఇల్లాలు అయినా ఇల్లాలని ఒంటరిగా శవ జాగరణ చేయమని విడిచి వచ్చుటకు మీ మనసు ఎట్లొప్పినదండి? ఈమె దుర్మరణం వల్ల సంప్రాప్తమగు ఈ ఘోర పాపమును మీరెట్టి జన్మలెత్తి తీర్చుకోగలరు. ఎంత అన్యాయం చేశారు, ఎంత అక్రమం, ఎంత పాపం చేశారు. అన్యాయమే, పాపమే. నీవన్నది అక్షరములా నిజమే.